ఇప్పటిదాకా జరిగిందంతా ఒక ఎత్తు, ఇకపైన జరగాల్సింది ఇంకో రకమైనటువంటిది. మరి దీనికి ఎట్లా మీ పోరాట రూపం? ఎందుకంటే దీని చట్టబద్ధత కల్పించాలంటే ఆ చట్టం చేయాల్సినటువంటి వాళ్ళందరూ మళ్ళీ మీరు ఇందాక అన్నట్టుగానే 1కి 4 సార్లు 4 తరాల నుంచి ఫలాలు అనుభవిస్తూ అక్కడ ఆ స్థాయిలో ఉన్న సంపన్న వర్గం అని అన్నారు. ఆ సంపన్న వర్గం వాళ్ళు ఇవాళ పేదలకు న్యాయం చేయాలనే చట్టాన్ని ఆమోదిస్తారా? ఇప్పుడు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది కాబట్టి దేశవ్యాప్తంగా వర్గీకరణ అమలు జరగడానికి రంగం సిద్ధమవుతుంది. అంతే, దాన్ని అపోజ్ చేయడం పార్లమెంట్ లో బిల్లు పెట్టమనే కాడ వీళ్ళందరూ అడ్డపడేటోళ్ళే. ఎవరు ఎదిగిన కులాల నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి అడ్డపడడానికి ప్రయత్నం చేయడానికి రంగం సిద్ధం చేసుకునే వాళ్ళు మనకు తెలుసు. కానీ ఇప్పుడు అదే క్రిమినల్ అయినప్పటికీ ఆర్థికంగా ఎదిగిన వీళ్ళే కదా మళ్ళీ వాళ్ళు అడ్డం పడేది కదా. అదే నేను వీళ్ళు అంబేద్కర్ లాంటి ఒక రిజర్వేషన్లు సాధించింది అనుభవిస్తుండ్రు కానీ అంబేద్కర్ లాంటి స్పిరిట్ వీళ్ళకు లేదు. అనుభవించడానికి వారసులైండ్రు కానీ ఆయన ఆశయానికి వారసులు కాలే. కాబట్టి మీరు అన్నట్టుగా రాబోయే రోజుల్లో కాన్సన్ట్రేషన్ దాని మీద చేస్తా. నిన్నటి వరకు ఫలాలందని కుటుంబాల వైపే నేను నిలబడతా. ఇప్పుడు బీజేపీ మూల సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఆయన ఏమన్నాడు, ఈ దేశ సంపద, ఈ దేశ ఫలాలు చిట్ట చివరి వాడికి అందినప్పుడే అందరికీ సమానత్వం వచ్చినట్టు, చిట్ట చివరి వరకు అందనంత వరకు సమానత్వం రానట్టే కదా అని అన్నాడు. అదే అంత్యోదయ కదా. ఇప్పుడు నువ్వు అంబేద్కర్ చెప్పినా లేకపోతే మార్క్స్ చెప్పినా లేదా దీన్ దయాళ్ గారు చెప్పినా సమానం రావాలనే కదా. మరి ఇప్పుడు సమానం రావడానికి అవకాశం ఇప్పటివరకు రాలేదు కదా. ఇది వచ్చింది, ఎంత వచ్చింది? ఈ 70 ఏళ్ళ రిజర్వేషన్లలో సాంఘిక సమానత్వం రాలేదు కానీ ఎంతో కొంత ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అయితే మరి దళిత గిరిజన వర్గాలు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటే వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఒకనాడు గుత్తాధిపత్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ వర్గాలు కూడా అక్కడికి వచ్చినాయి. అంటే రిజర్వేషన్ల వల్ల కింది వర్గం పైకి వచ్చిందన్నమాట వాస్తవం. ఎంతో % వచ్చేసింది. సాంఘిక సమానత్వం రాకపోవచ్చు కానీ ఎంతో కొంత సమానత్వం రిజర్వేషన్లో వచ్చింది కదా. కానీ మళ్ళీ వీళ్ళే కింది వర్గాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఒకనాడు అగ్రకులాలు దళితులను అడ్డుకున్నారు అని అనుకుంటున్నప్పుడు ఇప్పుడు దళితులు ఎదిగిన వాళ్ళే ఎదగని దళితులను కూడా ఇంకా ఎదగకుండా అడ్డుకు ప్రయత్నం చేస్తే ఇది న్యాయం కాదు కదా. కాబట్టి న్యాయం వైపు నిలబడడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను, పేదల కోసం నిలబడతాను. అంటే ఇట్లా ఒక వర్గమే అందులో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు సంపన్నం అంటే ధనికులుగా ఉన్నారు. ఈ ధనికులుగా ఉండేవాళ్ళు కింది వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు ఇవ్వాలంటే స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి లేదు. చట్టం చేస్తారంటే చట్టం కూడా లేదు. మీరేమో పేదల పక్షం నిలబడాలి అంటారు. మీరు పేదల పక్షం వైపు నిలబడే సమయంలో వితింది మాదిగా ఆర్ వితింది దళిత కమ్యూనిటీ ఒక సెక్షన్ మీకు దూరం అయితే లేదు. నేను లెక్క చేయట్లా. నేను ఎవరి కోసం నిలబడాలో వాళ్ళ కోసం నిలబడతా. నేను ఎవరి కోసం నిలబడాలో వాళ్ళ కోసం నిలబడతా. నా బాధ్యత, నా పాత్ర. నేను పూట గడవని కుటుంబంలో వచ్చినాను నేను. ఓకే, ఆకలి తెలుసు, బాధలు తెలుసు, నాకు అవమానాలు తెలుసు. ఓకే, ఇప్పుడు ఆకలి కడుపు నిండా తిండున్న వాళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడాలి? మాట్లాడాలి. 3 పూటలు వాళ్ళకి అవమానం జరిగినప్పుడు మాట్లాడతా. ఏది సాంఘిక వివక్షకు గురైన వాళ్ళు ఆర్థికంగా ఉన్న కుటుంబాల్లో కూడా సాంఘిక వివక్షకు గురవుతారు. అప్పుడు నేను వాళ్ళ వైపు నిలబడతా, బాధితుల వైపు నిలబడతా. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి నేను పేదల వైపు నిలబడతా. ఎవరేమనుకుంటారని నేను పట్టించుకుంటే నేను ముందుకెళ్ళలేను బ్రదర్. ఉద్యమం నడిపించడం ఎట్లా? మీకు ఆర్థిక సహకారం కానీ సంపన్నులు అందరూ దూరం అయిపోయిన తర్వాత ఎవరికి న్యాయం జరగాలో వాళ్ళు నా ఎంటుంటే ఈ ఉద్యమం నడుస్తుంది. అందరినీ వెనక వస్తారని నమ్మకం. మాలలతో పోల్చుకుంటే మాదిగలు పేదలు, మాలలతో పోల్చుకుంటే మాదిగలు అన్ని రకాలుగా వెనుకబడ్డ వాళ్ళు. మరి వాళ్ళని ఢీకొట్టినామా లేదా? నాకు తెలిసి యుద్ధంలో మాదిగలే కీలక పాత్ర పోషించారు. వాళ్ళు యుద్ధంలో లేరు వాస్తవానికి. పలుకుబడితో అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ అంటే ఎదిగిన కాడ నుంచి పలుకుబడితో అడ్డుకున్నారు. కానీ నాకు పలుకుబడి లేదు. నా శక్తి ఏంటిది? నా జాతే నా శక్తి. వాళ్ళతో పోటీపడే శక్తి లేదు ఆర్థిక వనరుల రీత్యా, ఇతరాత్ర రీత్యా. కానీ యుద్ధం కొనసాగింది, యుద్ధంలో విజయం సాధించాం. అట్లనే ఎదిగిన దళితులు, మాలలున్నా, మాదిగలున్నా, ఇంకెవరున్నా నా బాధ్యత వాళ్ళకి అవమానం జరిగినప్పుడు మాత్రమే వాళ్ళకి అండగా నిలబడతా. కానీ ఎదిగిన వాళ్లకు ఇంకా ఎదగని వాళ్ళకి మధ్యలో జరిగే ప్రయాణంలో, పోరాటంలో మాత్రం వాళ్ళ వైపే నిలబడతా. ఇదే టైంలో మీరు మాదిగా పేదల కోసం ఆలోచిస్తున్నప్పుడు ఈ మాదిగలు కూడా తన కింది కులాల వాళ్ళనే వివక్షతూనే చూస్తున్నారు. సైమల్టేనియస్గా దాంతోపాటు ఈ పోరాటం కూడా చేపట్టాలి కదా. ఒకటి మీరు అందుకనే గమనించండి, ఇప్పుడు మాదిగ ఉద్యమం వచ్చినాక ఎంఆర్పిఎస్ను చూసి చాలా ఉద్యమాలు వచ్చినాయి.
ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన తర్వాత అస్తిత్వ ఉద్యమాలు. ఆదివాసులు అస్తిత్వ ఉద్యమం తుడుం దెబ్బ మొదలు పెట్టారు. లంబడి సమాజం నంగార పేరు పెట్టిండ్రు కదా. గౌన్లోళ్ళు మూక దెబ్బ అని వచ్చేసిండ్రు, గొల్లోళ్ళు డోలు దెబ్బ అని వచ్చేసి, ఒడ్రోళ్ళు గన్ను దెబ్బ అని వచ్చారు, చాకలోళ్ళు చాకురే దెబ్బ అని వచ్చారు. ఇవన్నీ మనం చూసాం. పూసలోళ్ళు పూసల కేక అని వచ్చేసారు. అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం తన జాతిని మేల్కొల్పడమే కాదు, సమాజంలో పీడిత వర్గాలందరినీ మేల్కొల్పింది. ఎవరి వాట కోసం, ఎవరి అస్తిత్వం కోసం వాళ్ళు యుద్ధం నడపాలనే చైతన్యం ఇచ్చింది, స్ఫూర్తినిచ్చింది. సేమ్ టైం మేము చొరవ తీసుకొని మాదిగలతో కూడా సమానంగా చూడబడని మా డక్కల వాళ్ళకు సంఘం పెట్టించా. డక్కలక్కల పోరాట సమితి అనేది అప్పుడు ముందుకు వచ్చింది. అరుంధతి వాళ్ళు, మా చిందు హక్కుల పోరాట సమితి, మా మాస్టిన్ హక్కుల పోరాట సమితి. అంటే నేను వాళ్ళకు చెప్పేవాడిని, ఓకే కుల వివక్షత అందరి మీద ఉన్నట్టుగానే మళ్ళీ మాలలు మాదిగలను చిన్న చూస్తే మాదిగలు ఇంకోని చిన్న చూసే వ్యవస్థలో మనం బతుకుతున్నాం. కానీ మీ గౌరవం కోసం, మీ అస్తిత్వం కోసం కూడా నేను నిలబడతా. చైతన్యం ఇవ్వాల్సింది ఎవరికి? నేను ఇప్పుడు చెప్పాను కదా. ఇప్పుడు వర్గరీత్యా దళిత వర్గాల్లో ఎదిగిన వాళ్ళతో పోల్చుకుంటే నేను ఎదిగిన వాళ్ళ వైపు నిలబడతా. కులరీత్యా ప్రతి రెండు కులాల మధ్యలో సాంఘిక సమానత్వం లేదు, అంబేద్కర్ చెప్పిండు. ఇది నిచ్చెన మెట్ల వ్యవస్థ. ఇక నిచ్చెన మెట్ల వ్యవస్థలో అందరు సమానమని ఎందుకు అనుకుంటాం కదా. మమ్మల్ని ఒకరు వివక్షత చూపెడుతుంటే మేము ఇంకొకరు వివక్షత చూపెడతాం అనుకుందాం మాదిగలు. కాకపోతే మాదిగలు అందరితో వివక్షత గురైనరు, కానీ మాదిగలు అందరిని వివక్షత గురి చేయలేరు. ఎందుకంటే మా డక్కలోళ్ళు ఉంటారు, ఒక 50 ఊర్లకు ఒక కుటుంబం 2 కుటుంబాలు ఉంటాయి, 10 ఊర్లకు ఉంటుంది. వాళ్ళు కూడా మాదిగల దగ్గరకు వచ్చి ధైర్యంగా వచ్చి నిలబడి ఇళ్ళకి వచ్చి కూర్చునే పరిస్థితి లేదు. మమ్మల్ని అనుసరించే వాళ్ళు నిలబడతారు కానీ వచ్చేది లేదు. అంటే అట్లాంటి వాళ్ళు కూడా నేను సంఘాలు పెట్టించా, వాళ్ళ అస్తిత్వం వాళ్ళ ఆత్మగౌరవం నిలబడాలని చెప్పి. అందువల్ల ఎవరు చేయలేని పని ఏం చేసినంటే, ప్రతి ఒక్కరూ తమ కుల ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు, కానీ నేను అందరి ప్రయోజనాల గురించి ఆలోచించాను. కాబట్టి మా చైతన్యం, మా పోరాటం, మేము బాగుండాలి, సమాజం బాగుండాలి, మాకంటే ఎన్నుకోవడ్డోళ్ళు కూడా బాగుండాలి. ఈ స్పిరిట్ తోటే భవిష్యత్తు నిర్ణయాలు కూడా ఉంటాయి.